ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టులు ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి మృతి చెందారు. చలపతి తలపై ₹1 కోటి రివార్డు ఉంది. గరియాబంద్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నిన్నటి ఎదురు కాల్పుల్లో 2 చనిపోగా ఇవాళ తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. ఘటనలో ఓ జవాన్ కూడా గాయపడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గిరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేదా, ఒడిషా నువాపాడ ఎస్పీతో పాటు డీఆర్జీ, ఎస్ఓజీ, కోబ్రాకు చెందిన సిఆర్పీఎఫ్ సైనికులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టులు ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి మృతి చెందారు. చలపతి తలపై ₹1 కోటి రివార్డు ఉంది. గరియాబంద్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో పెద్ద ఎత్తున భీకర పోరైతే చోటు చేసుకుంది. మావోయిస్టులకు పోలీసులకు జరిగినటువంటి కాల్పుల్లో ఎదురు కాల్పులు పెద్ద ఎత్తున చోటు చేసుకోవడంతో 15 మంది మావోయిస్టులు మృతి పడ్డట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఒక జవాన్ కూడా గాయాలన్నట్టుగా నిన్ననే సమాచారం వచ్చింది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు 12 మంది మృతి చెందారు. దాదాపుగా ఇప్పటి వరకు 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఒరిస్సాకి సంబంధించినటువంటి రాష్ట్ర చీఫ్ గా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన శ్రీరామ్ అలియాస్ చలపతి కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. పోలీసులు కూడా ఇప్పటికే 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ధృవీకరించారు. శ్రీరామ్ అలియాస్ చలపతి మీద ₹1 కోటి రివార్డు కూడా ఉంది. దీంతో ఒరిస్సా ప్రాంతానికి సంబంధించి ఎన్నో రోజులుగా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి చలపతి మృతితో మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. తెలంగాణ అలాగే ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న టీంలే లక్ష్యంగా మావోయిస్టులు ఏరివేసేందుకు పెద్ద ఎత్తున ఎస్ఆర్జీ కావచ్చు, అలాగే బెటాలియన్ సంబంధించి కూంబింగ్ టీమ్స్ కావచ్చు, అలాగే కోబ్రా టీమ్స్ కావచ్చు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆపరేషన్స్ చేస్తున్నాయి. ప్రతి అటవీ ప్రాంతంలో కూడా దాదాపుగా 3 కిలోమీటర్లకు ఒకసారి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కోబ్రా టీంలు 1000 మంది పైచిలకు పోలీసులు జవాన్లు పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలన్నీ కూడా కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల మనుగడకే పెద్ద ఎత్తున ఇబ్బందిగా మారింది. ఈ ప్రాంతంలోనే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులను పెద్ద ఎత్తున ఏరివేస్తున్నారు. గత నెల రోజులుగా దాదాపు 30 మంది వరకు కూడా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. గత 16వ తేదీన 18 మంది మావోయిస్టులు మృత్యువాత పడగా ఈ రోజు 15 మంది వరకు కూడా మావోయిస్టులు మృత్యువాత పడడం జరిగింది. ఎదురు కాల్పులు పెద్ద ఎత్తున ఇంకా చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. మావోయిస్టుల మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు అయితే ప్రకటన ధృవీకరించిన పరిస్థితి కనపడుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ కావచ్చు, అలాగే నారాయణపూర్ కావచ్చు, సుక్మా కావచ్చు, బస్తర్ ప్రాంతంలో కూడా చాలా వరకు మావోయిస్ట్ కార్యకలాపాలకు పోలీసులు అయితే విజయం సాధించారని చెప్పవచ్చు. వాళ్ళ కార్యకలాపాలు లేకుండా వాళ్ళకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా కూంబింగ్ టీములు పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాన్ని అయితే జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే ఇంకా కూంబింగ్ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. మావోయిస్టులకు సంబంధించి గాయపడ్డ వాళ్ళు కూడా పారిపోతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు పట్టుకునేందుకు అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుందంటూ పోలీసు అధికారులు అయితే ఇప్పటికే ధృవీకరించారు. దీంట్లో ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి 3 జిల్లాల ఎస్పీలు కూడా పాల్గొన్నారు. అలాగే నక్సల్ కి సంబంధించి ప్రత్యేక ఆపరేషన్ టీం ఏవైతుందో ఆ టీమ్స్ అన్ని కూడా దీంట్లో పాల్గొన్నట్టుగా పోలీసులు ఇప్పటికే ధృవీకరించారు. మావోయిస్టు పార్టీకి అయితే పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. గత నెల రోజులలోనే దాదాపుగా 30 నుంచి 40 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఎదురు కాల్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. దంతెవాడ అలాగే అంబుజ్గఢ్ ప్రాంతంలో ముఖ్యంగా అంబుజ్గఢ్ పట్టున్నటువంటి ప్రాంతం మావోయిస్టులకు, అలాగే గరియాబాద్ కూడా ఒరిస్సాకు సంబంధించిన బోర్డర్ ప్రాంతం. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా మావోయిస్టుల కార్యకలాపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. పోలీసులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉండేది. కానీ ప్రస్తుతం అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తూ పోలీసులు పెద్ద ఎత్తున 1000 లేదా 2000 మంది బెటాలియన్ టీమ్స్ ఆ ప్రాంతంలో సంచరిస్తుండడంతో మావోయిస్టులు 20 లేదా 30 మంది వరకు ఉంటారు కాబట్టి వాళ్ళని పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. దీంతో ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఇంకా జల్లెడ పడుతున్నారు. దీంతో ఛత్తీస్గఢ్ బోర్డర్లు ఏవైతున్నాయో బోర్డర్ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో దండకారణ్యంలో కావచ్చు మొత్తం మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కొంత
యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. దీంతో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలైతే బిక్కుమంటున్నారు. ఏ తోట ఎటు వచ్చి పడుతుందో, ఏ బాంబు ఎటు వచ్చి పడుతుందో తెలియని సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ముఖ్యంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మావోయిస్టులు అనే వాళ్ళు లేకుండా చేస్తామని ప్రకటనలు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఏర్వేతే లక్ష్యంగా ఇటు కేంద్ర బలగాలు కావచ్చు, అలాగే రాష్ట్ర బెటాలియన్ టీమ్స్ కావచ్చు, అలాగే స్పెషల్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టడంతో ఎక్కడికక్కడ మావోయిస్టుల ఏరివేత అయితే జరుగుతుంది. దీని మీద మానవ హక్కుల సంఘాలు కావచ్చు, రచయితలు కావచ్చు, మేధావులు కావచ్చు స్పందించాలని ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ కూడా లేఖలు విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దామోదర్ అలేస్ బడే చొక్కారావు ఇంతవరకు బతికుండాలా లేదనేది అయితే ఇంతవరకు మావోయిస్ట్ పార్టీ కానీ అటు పోలీసులు కానీ ప్రకటించిన సిచ్యువేషన్ కూడా నెలకొంది. మరోవైపు ఒరిస్సాకు సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే శ్రీరామ్ అలియాస్ చలపతి ఉన్నాడో, చలపతి మీద తల మీద ₹1,00,00,000 రివార్డు ఉంది. దీంతో మావోయిస్టులు పెద్ద విజయం సాధించారని చెప్పవచ్చు. ఒరిస్సా బోర్డర్ అలాగే ఛత్తీస్గఢ్ బోర్డర్ కి సంబంధించి ఆ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి బోర్డర్ లో పెద్ద నేత చనిపోవడం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. చేత రవికిరణ్, అయితే ప్రస్తుతం మీరు అన్నట్లుగా ఇటు పోలీసులకు పట్టున్న ప్రాంతాల్లో కూంబింగ్ కొంచెం సులువు అవ్వచ్చు, కానీ మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో కూంబింగ్ కొంచెం కష్టం అవ్వచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సో బెటాలియన్స్ కూడా దిగాయి. చాలా మంది ఇప్పటికే ఈ చలపతి తలపై ₹1,00,00,000 రివార్డ్ కూడా ఉంది. అతను ఇప్పుడు మావోయిస్ట్ ఒకరు మరణించారు, ఇంకా 12 మంది మరణించారు. సో ఈ కూంబింగ్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అండ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? గత 3 రోజులుగా అయితే ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూంబింగ్ కంటిన్యూ అవుతుంది. అటవీ ప్రాంతాలన్నీ కూడా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా కూంబింగ్ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా 3 రోజుల నుంచి ఎదురుకాల్పులు అడపాదడపా చోటు చేసుకోవడం, 15 మంది మావోయిస్టులు మృతి చెందడం, అలాగే అగ్రనేతగా ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ కూడా శ్రీరామ్ అలియాస్ చలపతి పోలీసుల చేతికి చిక్కడం, మరణించడం. దాని తర్వాత ఇంకా ఎవరైనా అగ్రనేతలు మోస్ట్ వాంటెడ్ కేంద్ర కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్న నేపథ్యంలో మావోయిస్టులు అయితే పూర్తిగా అటవీ ప్రాంతం అన్నా కూడా జల్లెడ పడుతున్నారు. అలాగే ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. ఇటు రాష్ట్ర పోలీసులు అలాగే కేంద్ర బలగాలు కూడా మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా గత 3-4 రోజులుగా ఎక్కువ శాతంగా కూంబింగ్ నిర్వహించడం, అలాగే అటవీ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడితే మరింత పెంచే అవకాశం కూడా లేకపోలేదు. రైట్ రవికిరణ్. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టులు ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి మృతి చెందారు. చలపతి తలపై ₹1,00,00,000 రివార్డు ఉంది. గరియాబంద్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నిన్నటి ఎదురుకాల్పుల్లో 2 చనిపోగా ఇవాళ తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిలో 2 మహిళలు ఉన్నట్టున్నారు. ఘటనలో ఓ జవాన్ కూడా గాయపడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేదా, ఒడిశా నువాపాడ ఎస్పీతో పాటు డీఆర్జీ, ఎస్ఓజీ, కోబ్రాకు చెందిన సిఆర్పీఎఫ్ సైనికులు కూంబింగ్ ని నిర్వహిస్తున్నారు.